మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీస్, అక్క తమ్ముడు బాగుండే. అది వాడు అక్క అని పిలవట్లేదు, మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్ లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు. ఆ గయ్యాలి రాక్షసి ఇలా అనేవాడు బాగా. నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనాలి కదా, నువ్వు సరే సూర్పనక్కవు కాదు అక్క అని అన్నాడు. మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా, అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం. ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో. నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని. ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒకటి, అందుకే నీ ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయి నాకు తెలుసు. నేను ఇది హ్యాపీగా ఫీల్ అయ్యా, వెళ్తుందని నాకు తెలుసు. నిజంగా కనెక్ట్ అవుతున్నారా? యాక్చువల్లీ చెప్పాలంటే నో, కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఓకే ఫ్రెండ్ అంతే. తనుజకి కూడా ఏం లేదు, ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే, ఇద్దరు తరపున ఉండేది. వాళ్ళిద్దరూ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ అయ్యారు. డిష్ మానిటర్ ఉండేది, తన డిషెస్ వాష్ చేసుకోండి, తనకి హెల్ప్ చేసేవాడు. అలా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్. వాటర్ తుల్లినట్టుంది. అయ్యో నేనే చూసారా ఫస్ట్ డే నేను కనుక్కున్నా, ఏంటి మీరు ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి. అలా అఫెక్షన్ ఉంటారు ఫ్రెండ్సే. నాకు మరి ఇంకా నాకు తెలిసింది అయితే మంచి ఫ్రెండ్షిప్ ఉంది, కొంచెం అఫెక్షన్ ఉంది అంతే తెలుసు. నీ దాని మీద ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ బజర్ రౌండ్ ఎపిసోడ్లో ఆ ఒక్క ఎపిసోడ్లో నువ్వు మనోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని ఓదార్దామని నీ దగ్గరికి వచ్చినా, ఎప్పుడు నీ మీద చెయ్యేద్దామని ట్రై చేసినా, లేకపోతే ఇచ్చేద్దామని నువ్వు ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట. అలా తోసేయడం, ఇలా తోసేయడం, ఇలా పంపడం. ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు రా తోసినా, ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇది అయిందన్నమాట. అది ఎందుకు తోచా, నీకు ఏం అర్థమైంది అక్కడ? ఏం అర్థం కాలేదు. నేను ఏడుస్తున్నా, వద్దురా బాబా ఆగండి మీ ఓదార్పు. నేను కళ్యాణ్ కాదు, డెమోన్ వచ్చిన కింద కూర్చో, డోంట్ ఆగండి, నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే. వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు, అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు. నాకు నా జోన్లో ఉండే. నేను శ్రీజన్ కూడా దగ్గర రానివ్వలేదు, అబ్బాయిలనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి. హౌస్లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? బర్నీ గారు నామినేషన్ అనుకుంటా. ఇంకా అరవడం, ఇంకేం చేయలే. ఓకే, అదే నేను అడిగాను అంతే. ఓకే, లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పావు. ఏదా ఎంటర్టైన్మెంట్? ఏ విధంగా ఎంటర్టైన్ చేద్దాం అనుకో. నేను ఎంత అల్లరి చేశాను అసలు. ఏదో ఒకసారి ఇప్పుడు ఒక ఎంటర్టైన్ చేయ కొంచెం నార్మల్గా. అలా ఎలా చేస్తారు ఎంటర్టైన్మెంట్ అంటే? లేదు, మేము చాలా ఫన్ చేసేవాళ్ళం, ఎన్ని గేమ్స్ ఆడేవాళ్ళము. అసలు బిగ్ బాస్ తో మా సీజన్ కంటెస్టెంట్స్ తిట్టించుకున్నంత ఏదో తిట్టించుకోలేదు. ఆడకండి 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 అని అల్లరి చేసేవాళ్ళం అసలు. నువ్వే కనిపించేదాన్ని అల్లరంటే ఫస్ట్ కదా. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది కదా. అవును, పంపించారా మరి రిటర్న్? వెళ్ళాలందా? ఖచ్చితంగా వెళ్తావా ఛాన్స్ వస్తే? ఇప్పుడు ఏం మార్చుకుంటావు లోపల నీకు ఛాన్స్ వస్తే? నేను ఆల్రెడీ అక్కడ మార్చుకున్నా, ఇప్పుడు కొత్తగా మార్చుకునేది ఏంటి లేదు. అరవకూడదు, పాయింట్ పెట్టాలి. నేను సెకండ్ వీక్ ఆ చేంజ్ చూపించాను, థర్డ్ వీక్ లో అసలు నేను ఒక్కసారి అరిచింది కూడా లేదు. ఐ వాస్ క్లియర్. ఎంజాయ్ చేద్దాం, ఫన్ చేద్దాం అని ఇమాన్యుయల్ తో తిరిగేదాన్ని. ఫేస్ ప్యాక్లు వేసేదాన్ని అందరికి, సుమనన్న కేసా, ఇమాన్యుయల్ కేసా. ఫేస్ మాస్క్లు అన్ని ఒక్కొక్కసారి ఉంటాయి. అన్ని నావే వేసుకుంటుంటా నార్మల్గా. నేనా వేసుకుంటా వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని. రోజు భయం వేసేదాన్ని పాపం. రోజు కాదు, ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు. సుమనన్న నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాన్న తెల్లగా ఎవరా అని అన్నారు. అది మర్చిపోయినా డైలాగ్ ఉంటది, వచ్చి నువ్వు వచ్చి ఫేస్ మాస్క్ నచ్చుకొని ఇలా వస్తే బాగున్నదా? బాగుంది, మళ్ళీ నెక్స్ట్ వీక్ వేస్తానులే అంటే ఉండాలి కదా అంటే అయ్యో అలాగా అయిపోయింది. నన్ను అన్నారా నేను అన్నానా? వెంటనే లేదు నాన్న నువ్వెక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు చూస్తూ ఉండు, నువ్వు లాస్ట్ వరకు ఉంటావు అని అన్నారు. సుమన్ అన్నారు. ఎడిటింగ్ లో కట్ అయిపోయింది. అర్థం చేసుకో, ఓ నన్ను అన్నారా అంటే నాకు అలా అర్థమైంది. అంటే ఓ నామినేషన్, ఓ నన్ను అన్నారా అనుకున్నా.
కానీ నో హీస్ అ స్వీట్ హార్ట్. కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు లేవో నన్ను అన్నారా అనుకుని. లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్సేషన్ ఉండే కదా, ఓ నన్ను అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు. ఓకే నాకు సార్ పాపం నీకు హగ్గిద్దాం అనుకున్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వచ్చి నువ్వు ఇలా వెళ్ళిపోతావు అనమాట, ఒకటి ఉంది. అవును దానికోసం కూడా నడిచింది. బామ్మ నాకు సార్ హగ్గు ఎవరన్నా కాదంటారా? చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు సార్ మరి ఎందుకు నాకు సార్ వెళ్ళిపోయేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకుని ఇదే సిట్టింగ్ లో ఉన్నావు, రెస్పెక్ట్ ఇవ్వలేదు? అది అందరూ కూర్చుంటారు, మాకు అందరూ ఎవరు కూర్చోలే, మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిల్చున్నారు. నువ్వు చెప్పిన కామనర్స్ సెలబ్రిటీస్ అందరూ నిల్చున్నారు. మీ కామనర్స్ కాళ్ళ మీద కాలు వేసుకుని ఇలా సోఫా. మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీకు తెలుసా, నేను వచ్చిన తర్వాత నా బజ్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసా, అందరూ పెట్టుకున్నారు. నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు, తనుజక్క పెట్టుకుంది, రితు పెట్టుకుంది. ఇప్పుడు మాకు అన్నారు షూటింగ్ జరుగుతుంది, నేను కొంచెం సేపు ఇలా కూర్చుంటా, డ్రెస్ అన్కంఫర్టబుల్ వల్ల మేము అలా కూర్చుంటాం. కానీ సార్ అంటే ఏదో రెస్పెక్ట్ లేక. అంటే వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు చెప్పలేదు? లేసి సార్ బాయ్ సార్ అని చెప్తారు కదా నార్మల్ గా. నేను లేసేలోకి కట్ అయిపోయి ఉంటుంది అది, మరీ ఇంత చేయకూడదు. నేను ఎందుకు లేను అసలు, సార్ నన్ను ఇంత ఆట పట్టిస్తారు తెలుసు అసలు. మాకు ఎపిసోడ్ ఎన్ని ఆరు జరుగుతుంది. అవును అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ ఏంటో ఎంత బాగుండో, వెళ్ళిపోతావు అని ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేదు సార్ అంటే నేను కూడా చేయలేను అన్నారు. ఉంటావు అనుకున్నా, ఒక 8-9 వీక్స్ ఈజీగా ఉంటావు అనుకున్నా అని అన్నారు. అది పోయింది ఎడిటింగ్ లో. అవును అది పర్సనల్ టాక్ కదా, అది ఎక్కడ పర్సనల్ టాక్, స్టేజ్ మీద జరిగింది. నువ్వు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు, లైక్ ఇదే నాకు సరే నీకు చెప్పినట్టు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకున్నారు. కానీ లైక్ ఇదే ఈ గేమ్స్లో కానీ దాంట్లో కానీ సంచాలకులో కానీ, అంటే చాలామంది సంచాలక్స్ని రితుని అన్నావు కదా, బ్యాడ్ సంచాలక్ వరస్ట్ సంచాలక్ అని అన్నావు. ఎవరిని అన్నావు సంచాలక్ బాగాలేదని చెప్పి? అసలు ఎవరిని అనలేదా? మరి నువ్వెందుకు వరస్ట్ సంచాలక్ చేసావు? అంటే నువ్వు బిగ్ బాస్ వరస్ట్ సంచాలక్ చేయలేదు, అయిపోయింది ఆటోమేటిక్గా. నేను ఫస్ట్ సంచాలక్ ఉంది కాలచక్రం టాస్క్, అది 10 seconds లో అయిపోయింది టాస్క్. 1 by 1 ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. నాకు తనుజక్కకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, సంజన గారు ఆల్రెడీ 2 rods పట్టుకున్నారు, అయినా కూడా ఛాన్స్ ఇచ్చారు. కళ్యాణ్ది కూడా అన్ఫేర్ కాదు, వెంటనే తీసేశాడు. సంజన గారికి ఎలాగైతే వదిలేసాము, కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసేసాడు. దాని తర్వాత సుమనన్న రెడ్ ఆపోజిట్ టీమ్ది పట్టుకున్నారు, అది వదిలేసాము. కళ్యాణ్ దగ్గర ఒకటే పాయింట్ వస్తుంది, కానీ సుమన్ అన్నది రావట్లేదు, సంజన గారిది రావట్లేదు. మేము అందరినీ లెట్ గో చేసాం, ఎందుకంటే టాస్క్ ఇలా స్టార్ట్ అయింది, ఇలా చూసేసాం, అయిపోయింది. కానీ మీరు కొత్త రూల్స్ పెడుతున్నారు ఎందుకు? మీరు సంచలక్గా బిగ్ బాస్ కొడితే తీసేయండి గేమ్ లో నుంచి, అదేంటి అది ఎందుకు వచ్చేసావు? నేను అది ఫస్ట్ నేను పెట్టలేదు కొత్త రూల్ అది. సుమన్ అన్న కొడుతున్నారు, ఇలా తగులుతున్నాయి దెబ్బలు, కొంచెం హర్టింగ్ అవుతుంది. నేనేమన్నాను అంటే ఇప్పుడు చెప్పడం వార్నింగ్ ఇవ్వడం వేరు, ఒక 4 warnings అయ్యాయి. అదే వార్నింగ్స్, ఎన్నైనా వార్నింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే గేమ్లో నుంచి తీసేయడం అంటే ఆయన్ని మనం ఇంకా టాస్క్లోనే ఇంకా ఆ కెప్టెన్సీ నుంచే ఆయన పీకేస్తున్నట్టు. అంటే ఆ సిచ్యువేషన్లో నువ్వు ఉంటే కాదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అక్కడ ఏమైందంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసేయాలనేది నా ప్లాన్ కాకుండా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనన్న కొడతారని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లోరా గారు సంజన గారు వెళ్ళారు, వాళ్ళకి దెబ్బలు తగిలాయి, వాళ్ళు సైలెంట్గా వచ్చి నిల్చున్నారు. వాళ్ళు మేము వెళ్ళము అని అన్నారు. సుమనన్న కొడుతున్నారు, మేము వెళ్ళమంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంటే, లేదు మేము సుమనన్న అవుట్ చేయాలనుకుంటున్నాము, మీరు వెళ్ళండి ఫస్ట్ అని నేను చెప్పి నేను మూవ్ చేసి మీరు వెళ్ళండి అని పంపించారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్లోరా గారికి ఇలా చేయదగిలింది. సంజన గారు ఇంకా రేజ్ అయిపోయారు, కొడుతున్నారు ప్రియా ఏం చేస్తున్నావు అది ఇదని. కరెక్ట్ ముందు రౌండ్లో రాము సంజన గారి డ్రెస్ ఇలా పట్టేసుకున్నారు. రాముకు కూడా ఫస్ట్ వార్నింగ్. రాము క్లియర్ గా చెప్పారు, రాము డ్రెస్సులు పట్టుకోకు, లేడీస్ కదా, డిఫెండ్ చేసుకో, కొట్టకు, డిఫెండ్ చేసుకో అన్నట్టు చెప్పాను. అలానే వార్నింగ్స్ సుమనన్నకి 3-4 వార్నింగ్స్ పడ్డాయి. నాకు ఇక్కడ నుంచి చూసినప్పుడు ఏమైందంటే, సంజన గారు ఇలా కావాలని సుమనన్న దగ్గరికి వెళ్తున్నారు, సుమనన్న కొడుతున్నారు, సంజన గారు నాకు చూపిస్తారు. జరిగింది అది. కరెక్ట్ థర్డ్ టైంకి ఏమైందంటే ఇలా అన్నారు, సంజన గారు హ్యాండ్ మూమెంట్ ఇలా వెళ్ళింది, ఫోర్స్ఫుల్గా వెళ్ళింది. చెయ్యి తగులితేనే అంత ఫోర్స్ మూమెంట్ వెళ్తుంది కదా అనేది నా పాయింట్ ఉండే. ఎందుకంటే సంజన గారి చేయికి సుమనన్న చేయికి మధ్యలో స్వెట్ షర్ట్ ఉంది, చెయ్యి కనిపించదు, స్వెట్ షర్టే కనిపించింది. సో నేను
ఆ ఫోర్స్ మూమెంట్ చూసేసి అన్న మీరు కొట్టారన్నా అని అన్నాను. కానీ నాకు సార్ వీడియో చూపించిన తర్వాత సారీ చెప్పేసాను. అది స్వెట్ షర్ట్ మీదే. ఓకే, అది పర్స్పెక్టివ్ యాంగిల్ నుంచి కనిపించలేదు. హ్యాండ్ మూమెంట్ చూసేసి అన్న సారీ అన్న అని చెప్పాను. ఓకే. నార్మల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరైనా బాధపడి అయ్యో నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయా అని రీజన్స్ అడగాలి. బయటకు వచ్చి నో అక్కడ నన్ను ఫీల్ నేను తింగరి అని అనిపించింది. కెమెరాస్ కూడా లేవు, నేను ఎంత తింగరి అక్కడన్నా అనిపించాలి మీకు. అవును, అంటే ఇష్టమా లైక్ ఇన్స్టాలో అలా ఏం లేదు. అక్కడ ఎవ్వరు నాతో ఏం మాట్లాడట్లేదు. ఇలా ఉన్నా ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకు అర్థమవుతుంది. నెగిటివ్ అవుతున్నా ఎలిమినేట్ అయ్యా ఒక ఐడియా వచ్చేసింది కదా నాకు ముందు వీకే. ఓకే, అండ్ మోర్ ఓవర్ నాకంటే వీక్ ప్లేయర్స్ లేరు నామినేషన్స్లో. కొంచెం కాస్త కూస్త ఆడిన వాళ్ళు ఉన్నారు. నా నెగిటివిటీ నాకు అర్థమవుతుంది. ఉన్న నామినేషన్స్లో వాళ్ళు నేనే నెగిటివ్. నేను లోపల కూర్చొని లెక్కలు వేసుకుంటున్నా ఎంత ఏంటది అని చెప్పి. కెమెరాస్ లేవు. అసలు ఇది చాలా తప్పు, అడగకూడదు. అడగాలి. అంటే ఏంటి అంత ఇష్టం? అలా ఏం లేదు, అదొక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు నాకు మళ్ళీ. లేదు లేదు, యాక్టింగ్ అంటే ఇష్టమా ఇండస్ట్రీ? అవును. మరి ఎందుకు డాక్టర్? లేదు, నాకు ఫస్ట్ చాలా ఉండే యాక్టర్ అవ్వాలి అది ఇది అని చెప్పి. నేను ఒక 3 ఆడిషన్స్ ఇచ్చాను. 3 ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను. ఒకటి వెబ్ సిరీస్, తరుణ్ భాస్కర్ గారిది వెబ్ సిరీస్, నేమ్ గుర్తు రావట్లేదు. సెలెక్ట్ అయ్యా. లాస్ట్ మినిట్లో రీప్లేస్ చేశారు. తర్వాత డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ సార్తో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయిపోయా. సిస్టర్ క్యారెక్టర్ అన్నారు, కానీ నాకు ఎవరి సిస్టర్ అనేది చెప్పలేదు. కొంచెం ప్రామినెంట్ రోల్, ఒక 5 to 10 minutes కనిపిస్తావు మూవీలో అన్నారు. మా ఫ్యామిలీ చాలా ఆర్థడాక్స్, మాకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అడుక్కున్నా, ఏడ్చా, గొడవ చేసా, ప్లీజ్ ప్లీజ్ అని. మా నాన్న ఒప్పుకోలేదు, నో అని అన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేస్తాను అడిగా, నో అన్నారు. నేను నా ఇంట్రెస్ట్కి నేను డబ్ స్మాష్లు టిక్ టాక్లు చేసుకొని ప్రైవేట్ లేదు టిక్ టాక్ పబ్లిక్ ఉండే, డబ్ స్మాష్ నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఉంటుండే. నేను చేసేదాన్ని ఒక టైం పాస్ అప్లోడ్ చేసుకునేదాన్ని. ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయ్యేదాన్ని నేను, ప్రైవేట్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగుండేదాన్ని. ఇష్టం. ఇప్పుడు ఛాన్స్ వస్తే చేస్తావు అన్ని. అంటే ఇప్పుడు అసలు దీనికి కూడా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకుండే బిగ్ బాస్ మీద ప్రేమతో వచ్చారు. పంపియరేమో, కానీ కొంచెం పెద్ద పిల్లనయ్యా కదా, అడుగుతా డాడీ వెళ్తా అది ఇది అని చెప్పి అడుగుతా, చేస్తా, ట్రై అయితే చేస్తా. నీ ప్రొఫెషన్ తీస్తే తప్పేంటి లోపల? లేదు, సీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు ఆల్రెడీ సోల్జర్ అది ఇది అని చెప్పి మాట్లాడారు నామినేషన్లో. బిగ్ బాస్ చెప్పారు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడకండి. అది నామినేషన్ సిచ్యువేషన్. అవును, నామినేషన్లో పాయింట్స్ మాట్లాడకండి అని అన్నారు బిగ్ బాస్. అండ్ మోర్ ఓవర్ అది చాలా సిల్లీ థింగ్. నేనేదో ఇలా తీసుకొని ఇలా తిన్నా ఒక పీస్, దానికి నా ప్రొఫెషన్ ఏ మనిషి అయినా అలానే తింటారు. ఇప్పుడు డాక్టర్స్ హైజీనిక్ ఉండాలి, మిగతా వాళ్ళు అన్హైజీనిక్ ఉండాలి అనేది పాయింట్ కాదు కదా. నా తుంటరి స్టేస్టల్లో అదొకటి. నేను అది కూడా ఇలా తినేస్తే ఓకే, ఈ పిల్ల అన్హైజీనిక్ అనొచ్చు. నేను ఒక పీస్ పట్టుకొని అదే తిన్నాను, అది ఒకసారి తిన్నాను. అది మనీష్ చూశాడు, నా అదృష్టం. మనీష్ చూశాడు ఒకటే తినింది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ అక్కడ హీటెడ్ అయిపోయింది సిచ్యువేషన్, చాలా హీటెడ్ అయిపోయింది. మేము అందరం కలిసి తింటుంటాము. ఎందుకు మేము ఫస్ట్ డే ఎందుకు మేమందరం కలిసి తింటున్నాము, ఒకటే ప్లేట్లో తింటుంటాము. అలా థ్రోట్ ఇన్ఫెక్షన్ నా వల్ల వచ్చేది అంటే అప్పటికే అందరికి రావాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, కోల్డ్ కాఫ్ స్ప్రెడ్ అవుద్ది. అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యే పాయింట్ అయ్యింటే తినేదే ఓనర్స్, మేము అందరి తట్టల్లో తింటుంటాము. అలాంటిది సిల్లీ పాయింట్ అనిపించింది ఇంత తినడం. మరి అదే నాగార్జున సార్ నీకు మతిమరపు ఉంది, వెళ్ళి టాబ్లెట్ వేసుకోమ్మా డాక్టర్ కదా అని చెప్పారు. ఆ రోజు ఎందుకు ప్రొఫెషన్ ఎత్తద్దు అంటే ప్రొఫెషన్ కోసం ఎత్తకూడదు అని అనుకుంటే నాగార్జున సార్ ఎందుకు చూస్తారు? అలా కాదు, నాకు నిజంగానే నాకు ప్రొఫెషన్ అని కాదు, నాకు నిజంగానే మతిమరపు ఉంది. నేను మర్చిపోతాను. నా పేరేంటి? మీ పేరు
నాకు నిజంగా మతి మరుపుంది, ఓకే. నేను మర్చిపోతుంటా. ఇప్పుడు దీనికి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి? హైజీన్. మరి అది ఎందుకు గుర్తుంది? ఇప్పుడే కదా అడిగారు. అచ్చా, నేను ఈ రోజు అడిగి రేపు ఫోన్ చేసి అడిగితే నాకు గుర్తులేదు. కొంచెం ఏంటి అన్నట్టు ఆలోచిస్తా. ఓకే. ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటావా వెంటనే? అలా ఏం లేదు, చేసేసుకుంటా. యాక్టింగ్ అయితే కొంచెం అండర్స్టాండింగ్, దేనికి నో రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. చేసేసుకుంటా. వామ్మో నేను దాని జరగలే, ఏగొచ్చింది ఇలా వెళ్ళింది, రాని ఏగలిగి వెళ్ళింది. అలా ఏం లేదు, చేస్తా, అయ్యాక చేస్తా. దేనికి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు, ఏ టైం వస్తే అది. ఓకే. మీరు ఒక నామినేషన్లో ప్రతివ్రత, గాజులు ఇవన్నీ కొన్ని టాపిక్స్ మాట్లాడారు, అవి మాకు కనిపించలేదు. మీరు చెప్పిన దాకా మాకు తెలియలే అసలు ఏంటి సినారియో, అసలు ఏం జరిగింది. ఫస్ట్ గాజులు సినారియో జరిగింది. సుమనన్న కూర్చొని ఉన్నారు, మీరేంటి వచ్చి ఆపరా, మీరేం గాజులు వేసుకొని ఉన్నారా అని అన్నారు. అక్కడ నేను వినలేదు, అది శ్రీజ వినింది. సుమనన్న వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, శ్రీజ సంచలకుండే, నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు. అన్నకు అది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు? ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్, వాడకూడని ప్లాట్ఫామ్ లో వాడకూడని వర్డ్. శ్రీజ స్టాండ్ తీసుకొని సుమనన్న వచ్చి అడిగారు, శ్రీజ నాకు సారీ కావాలి, అప్పుడు సారీ చెప్పండి. ఇలా కూర్చొని ఉన్నాము, రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు పతివ్రత శిరోమణుల్లాగా కాపాడడానికి అని. రెండు పెద్ద వర్డ్స్, లిటరల్లీ 2 minutes గ్యాప్ లో జరిగాయి రెండు. ఏ రితు నో అని అన్నాను, అమ్మాయి నో అని అన్నాను, అక్కడికి అయిపోయింది. తర్వాత శ్రీజతో అని ఎందుకురా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అనిందంట. ఇప్పుడు